మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో కోల్డ్ వార్ కొనసాగుతోంది. పుష్ప 2 సినిమా విడుదల, సంధ్యా థియేటర్లో తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్ట్ అంశాలపై కొంతమంది మెగా అభిమానులు విమర్శలు గుప్పిస్తూ పోస్టులు పెట్టారు. ఇంతలోనే రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్లో గేమ్ చేంజర్ సినిమా విడుదలైంది. దీంతో పుష్ప 2 సినిమా కలెక్షన్స్తో పోలుస్తూ గేమ్ చేంజర్ పై విమర్శలు కురిపించారు అల్లు ఫ్యాన్స్. ఎర్రచందనం స్మగ్లింగ్ పై సినిమా తీసి ఏం సందేశం ఇచ్చారంటూ పుష్ప 2 సినిమాపై సెటైర్లు వేశారు మెగా ఫ్యాన్స్. ఇలా సోషల్ మీడియాలో ఈ వివాదం తారాస్థాయికి చేరిన క్రమంలో తెలంగాణ పోలీసులు గేమ్ చేంజర్ సినిమాను ప్రశంసిస్తూ పుష్ప 2 సినిమాపై ఘాటు విమర్శలు చేసినట్లుగా మెగా అభిమానులు పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ పాన్ గుట్కా సినిమాల కంటే గేమ్ చేంజర్ చాలా బెటర్ అని తెలంగాణ పోలీసులు అన్నారా? ఇందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం. విభిన్న పాత్రలు పోషించినందుకు, ప్రధాన ఎన్నికల అధికారి పవర్ చూపించినందుకు హ్యాట్స్ ఆఫ్ రామ్ చరణ్ గారు. పాన్ గుట్కా మూవీస్ కాకుండా జనాలు ఇలాంటి సినిమాలు చూడాలి, టీజీ పోలీస్ అని రాసి ఉన్న ఇమేజ్ను వాట్సాప్లో విపరీతంగా ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ ఇమేజ్లో మెసేజ్ ఇంగ్లీష్లో రాసి ఉండగా దానికి పైన రామ్ చరణ్ ఫోటో, తెలంగాణ స్టేట్ పోలీస్ లోగో ఉన్నాయి. ఇక ఎక్స్లో జోకర్ అనే అకౌంట్ నుంచి జనవరి 13న ఇదే మెసేజ్ను పోస్ట్ చేశారు. దీనికి ఓ వీడియో క్లిప్పింగ్ను యాడ్ చేశారు. తెలంగాణ పోలీస్ ఆఫీసర్ ఒకరు గేమ్ చేంజర్ సినిమా చూసిన తర్వాత మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఈ క్లిప్పింగ్ను షేర్ చేశారు. ఇదే వీడియోను ఎక్స్లో రామ్ చరణ్ ఫ్యాన్స్ అనంతపూర్ అనే అకౌంట్తో పాటు పలు అకౌంట్ల నుంచి షేర్ చేశారు. ఈ వీడియోలో థియేటర్ నుంచి బయటికి వచ్చిన ఓ వ్యక్తి గేమ్ చేంజర్ సినిమా గురించి గొప్పగా చెప్పటాన్ని గమనించవచ్చు. చదువుకున్నవాడు పాలిటిక్స్కి వస్తే, ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ సిస్టమ్ తెలిసిన వాళ్ళు రాజకీయానికి వస్తే ఎలా ప్రజాస్వామ్యాన్ని కాపాడవచ్చో, ఇంకోటి ఎలక్షన్ కమిషన్ యొక్క పవర్స్ ఏంటో చూపించారండి మూవీలో. అసలు ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా కూడా చేయొచ్చా అని ప్రజలకు చాలా మంచి మెసేజ్ ఇచ్చినటువంటి మూవీ. రియల్లీ తెలియదు, ఒక కొత్త పాయింట్. ఎలక్షన్ కమిషన్ యొక్క వాల్యూస్, తర్వాత ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు డబ్బు తీసుకుంటే ఎలా చేయాలి, డబ్బు తీసుకోకుంటే ఎలా చేయాలి అనేటటువంటిది రామ్ చరణ్ యొక్క డిఫరెంట్ వేరియేషన్స్లో అతని యొక్క యాక్షన్ హ్యాట్సప్ అండి. గుడ్ డైరెక్షన్ అండి, గుడ్ డైరెక్షన్ అండ్ గుడ్ మెసేజ్ టు ద పీపుల్. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటే ఏదో పాన్ గుట్కా సినిమాలు కాకుండా ఇలాంటి ఒక మంచి సందేశాత్మకమైనటువంటి యువత చూస్తే నిజంగా కూడా భారతదేశం కాదండి, ప్రపంచం అంతా బాగుపడుతుందండి. ఇలాంటి మూవీస్ రావాలండి. శంకర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. తర్వాత ఇంత మంచి సినిమా నిర్మించినటువంటి దిల్ రాజు గారు నిజంగా కూడా చాలా ధన్యుడండి. హ్యాట్స్ ఆఫ్ టు. వైరల్ అవుతున్న వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్లను తీసుకొని సజెక్ట్ టీమ్ రివర్స్ ఇమేజ్ పద్ధతి ద్వారా సెట్ చేసింది. ఈ సెర్చ్లో మెగా 9 టీవీ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన పూర్తి వీడియో లభించింది. వైరల్ అవుతున్న వీడియో క్లిప్పై కూడా మెగా 9 టీవీ వాటర్ మార్క్ ఉండడం గమనించవచ్చు. చెర్రీ నటనకు ఖాకీలు ఫిదా అంటూ జనవరి 13న మెగా 9 టీవీ యూట్యూబ్ ఛానల్లో గేమ్ చేంజర్ సినిమాపై పబ్లిక్ రివ్యూ వీడియోను పోస్ట్ చేశారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో ఉన్న జీవీకే మాల్లోని స్క్రీన్పై పోలీసు కుటుంబాల కోసం గేమ్ చేంజర్ స్పెషల్ షో ప్రదర్శించారని ఈ వీడియో ప్రారంభంలో యాంకర్ చెప్పారు. సినిమా పూర్తయిన తర్వాత కొంతమంది పోలీసు అధికారుల అభిప్రాయాలు తీసుకొని 9 నిమిషాల 36 సెకండ్ల నిడివితో వీడియోను పబ్లిష్ చేశారు. ఈ వీడియోలో 4 నిమిషాల 17 సెకండ్ల వద్ద నుంచి క్లిప్ను కట్ చేసి వైరల్ చేస్తున్నట్లుగా మేము గుర్తించాం. అయితే ఇది ఒక వ్యక్తి లేదంటే పోలీస్ అధికారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. దీన్ని తెలంగాణ పోలీసుల అభిప్రాయంగా చిత్రీకరించి ఈ వీడియోను వైరల్ చేస్తున్నట్లు మా పరిశోధనలో గుర్తించాం. ఈ పర్సనల్ ఒపీనియన్తో తెలంగాణ పోలీసు శాఖకు సంబంధం లేదని గమనించాలి. ఇక ఇదే అభిప్రాయాన్ని టీజీ పోలీస్ పేరుతో వాట్సాప్లోనూ వైరల్ చేస్తున్నారు. అయితే ఆ ఇమేజ్లో ఉపయోగించిన తెలంగాణ పోలీస్ లోగో పాతది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు శాఖ లోగోలో స్టేట్ అనే పదం లేదు.
పాత లోగోలోని స్టేట్ అనే పదాన్ని తొలగించి తెలంగాణ అక్షరాల సైజును పెంచి కొత్త లోగో తయారు చేశారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ కార్యాలయాలతో పాటు సోషల్ మీడియా హ్యాండిల్స్లోనూ కొత్త లోగోను ఉపయోగిస్తున్నారు. తెలంగాణ పోలీసుల ప్రమేయం లేకుండా కావాలనే కొంతమంది వారి పేరుతో ఈ ఇమేజ్ని రూపొందించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నట్లు గుర్తించాం. పాన్, గుట్కా సినిమాల కంటే గేమ్ చేంజర్ లాంటి సినిమాలను చూడాలని తెలంగాణ పోలీసు శాఖ ఎక్కడా అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేదు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాన్ని తెలంగాణ పోలీసుల అభిప్రాయంగా పేర్కొని తప్పుదోవ పట్టించే విధంగా షేర్ చేస్తున్నారు.